ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఏపీలోను తెలంగాణలోను ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఇప్పుడు అందరూ కూడా ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పిఠాపురం స్థానంలో అసలు ఎవరు గెలుస్తారు, గెలిస్తే పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుందనేటువంటి లెక్కలను ఇప్పుడు అన్ని పార్టీలు కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పిఠాపురంలో ఎవరు ఊహించిన విధంగా దాదాపుగా 3% ఓటింగ్ పెరిగింది. గతంలో 83% ఓటింగ్ నమోదైతే ఈసారి 86% పైగా ఓటింగ్ నమోదైంది. అయితే ఇప్పుడు ఈ పెరిగినటువంటి ఓటింగ్ ఎవరికి విజయాన్ని ఇస్తుంది అనే దానిపై విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో పెరిగినటువంటి ఈ 3% ఎవరికి విజయ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్ రీత్యా కానీ ఆ కాన్స్టిట్యున్సీ మీద ఉన్న ఫోకస్ రీత్యా చూస్తే 90% పైగా ఓటింగ్ జరగాలి నా లెక్క ప్రకారం. ఎందుకంటే గతంలో కూడా పిఠాపురంలో 80% ఓటింగ్ అనేది 2019లో 83% జరిగింది, 2014లో 79%, ఆల్మోస్ట్ 80% అరౌండ్ ఓటింగ్ జరుగుతుంది. కాకపోతే ఈసారి ఉన్నటువంటి మెయిన్ అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని మనం చూసినప్పుడు ఇది ఖచ్చితంగా భారీ ఓటింగ్కి దారితీస్తుంది అనేటువంటి అంచనాలు వేశారు. బట్ ఏంటంటే ఓవరాల్గా మిగతా నియోజకవర్గాలన్నింటితో పోలిస్తే 80% తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 80% ఓటింగ్ అయినటువంటి నియోజకవర్గాలు టాప్ ప్లేస్లో ఇది నిలిచింది. కాబట్టి పిఠాపురం ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఒక అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి ఆలోచన అయితే అందరిలో ఉంది. సో అది ఎలా టర్న్అవుట్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి ఫ్యాక్టర్స్ చూడాలి. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టైం ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి చూసినా కానీ 2014లో ఇక్కడ జరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్, ఎందుకంటే 2014 ఎందుకు మనం కంపేర్ చేయాల్సి వస్తుందంటే 79.45%. అప్పుడు కూటమి పోటీ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేసినప్పటికీ కూడా ఇండిపెండెంట్గా వర్మ పోటీ చేశాడు. అంటే ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఏకంగా 97,500 ఓట్లు సంపాదించగలిగారు. సో ఆ లెక్కను చూసి అంటే 57% ఓటు షేర్ ఆయనకే దక్కింది. సో ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు లాస్ట్ టైము 2019 లెక్కలు చూస్తే కనుక పెండెం దొరబాబు గెలిచినప్పటికీ ఆయన సాధించింది 44% ఓటింగ్ మాత్రమే దక్కింది ఆయనకి. బట్ మెజారిటీ 14,000 ఉంది. సో అక్కడ 15% ఓటింగ్ చీలిక జరిగింది. జనసేన పార్టీ వలన శేష్ కుమారి వలన ఒక 29,000 ఓట్లు చీలినాయి. సో ఈ 15 ప్లస్ 45% అనేటువంటి ఈక్వేషన్ మనం చూసినా కానీ, లేదా లాస్ట్ టైం వచ్చినటువంటి ఓటింగ్ని ఒక 50% కింద మనం కన్సిడర్ చేసి ముందుకెళ్ళినా కానీ 65 నుంచి 70% ఓటింగ్ పవన్ కళ్యాణ్కి అనుకూలంగా జరిగితే కనుక, ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఈ గణాంకాలను బట్టి చూస్తే, ఎందుకని ఇది చెప్పాల్సి వస్తుందంటే 1,00,000 ఓట్ల మెజారిటీ అనేటువంటి మాట పదే చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ అలా 65-70% ఓటింగ్ వన్ సైడ్గా పవన్ కళ్యాణ్కి పడితే కనుక మెజారిటీ ఖచ్చితంగా 80,000 పైన రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను బట్టి చూస్తే 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పిఠాపురంలో వంగా గీత గారు కూడా అంత బలహీనమైనటువంటి అభ్యర్థి అనడానికి అవకాశం లేదు. కాకపోతే వైసీపీ పరంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి అంశం కావచ్చు, క్యాన్వాసింగ్లో ఆమెకు కలిసి వచ్చిన అంశాలు ఏంటి, ఆమెకు ప్రతికూలమైనటువంటి అంశాలు ఏంటి, వీటిని చూసినప్పుడు కొన్ని కనిపిస్తున్నాయి ప్రత్యక్షంగా. ఎంత స్ట్రాటజిక్గా ఎంత ప్లాన్ చేసి మండలానికి ఒక ఇన్ఛార్జిని నియమించి వైసీపీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళినా కానీ ముద్రగడ్డ పద్మనాభం లాంటి నాయకుడిని బరిలో నిలిపి, అంటే కుల నాయకుడిని ఒక రకంగా చెప్పాలంటే, బట్ ఆయన నేను రాజకీయ నాయకుడిని అని చెప్పని క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఒక సీనియర్ నాయకుడిని బరిలో దింపినప్పటికీ కూడా వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది చూడాలి. బట్ ఓటింగ్ అయినటువంటి ఫ్యాక్టర్స్ ప్రకారం చూస్తే ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ని గెలిపించాలి లేదా జనసేనకి ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో జరిగిన ఓటింగే ఎక్కువ కనిపిస్తుంది గ్రౌండ్ రిపోర్ట్స్ని బట్టి. ఎందుకంటే చాలామంది మనం మీడియా ముఖంగా చూసాము, క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి కొన్ని పర్సనల్ రిపోర్ట్స్ ప్రకారం చూసినా కానీ పవన్ కళ్యాణ్ని గెలిపించాలి అనేటువంటి స్పృహ అయితే పిఠాపురం నియోజకవర్గంలో కనబడింది. ప్రచారం సందర్భంలో కనబడింది, ఓటింగ్ సందర్భంలో కనబడింది. సో ఒకేసారి ఇంత శాతం, ఒక 3% ఓటింగ్ హైక్ అవ్వడం ఒకటి, రాత్రి 11-12 గంటల వరకు కూడా ఓటింగ్ జరిగింది కొన్ని పోలింగ్ బూత్ల్లో. సో ఇవన్నీ చూసినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది అనేది అయితే కనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్ పర్సంటేజ్ విషయంలో, అంటే రాష్ట్ర ఓవరాల్ పర్సంటేజ్, ఓన్లీ పిఠాపురం ఓవరాల్ పర్సంటేజ్ని మనం చూసినప్పుడు 86% కాదు, ఇంకొంచెం పెరిగి ఉండాల్సింది. బట్ 86%కే పరిమితం అయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలుపు విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. బట్ మెజారిటీల విషయంలో, వీళ్ళు విసిరినటువంటి సవాళ్ళ విషయంలో ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి అనేది మాత్రమే మనం
ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. సో గెలుపైతే నల్లేరు మీద నడకే అనుకోవచ్చు, కానీ మెజారిటీ వైపు చూస్తే మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే 3% ఓటింగ్ పెరగడం, అలాగే టీడీపీ జనసేన రెండు కూడా కలిసి పోటీ చేశాయి కాబట్టి, సో కూటమిగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు చెప్పినట్టుగా 45%, 15% అంటే 60% దాటుతుంది. అంటే 80,000 దాటొచ్చా? 80,000 దరిదాపులుగా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. మెజారిటీ మనం పక్కాగా ఆయనే గెలుస్తారు అని మనం చెప్పడానికి అవకాశం లేదు, కానీ బట్ వస్తున్నటువంటి సోర్సెస్ని బట్టి ఓటర్ ఫ్యాక్టర్ అంటే ఓటింగ్ ఫ్యాక్టర్ ప్లస్ ఓటర్స్ మైండ్ సెట్ని బట్టి చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి సానుకూలమైన సంకేతాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది పార్టీలతో సంబంధం లేదు, ఎవరితో చూసిన. ఇప్పుడు ఉదాహరణకి మనం మిగతా ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తుంది, కుప్పం కావచ్చు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇవి చూస్తే ఆ నియోజకవర్గాల పర్సెంటేజ్ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గం 89.88% ఓటింగ్, అంటే ఆల్మోస్ట్ కంటే కూడా ఎక్కువ, ఆల్మోస్ట్ 90% రీచ్ అవుతుంది. అక్కడ ఒక ఫ్యాక్టర్ ఉంది ఏంటంటే వైనాట్ కుప్పం అనేటువంటి ఈక్వేషన్తో ఈసారి వైసీపీ అక్కడ ప్రయత్నం చేస్తుంది. అలానే ఈసారి కుప్పంలో కూడా 1,00,000 మెజారిటీ తెచ్చుకొని చూపిస్తాం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి లెక్కలు వేరు, అంటే 1999 ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి అక్కడ 60,000, 70,000 మెజారిటీలు వచ్చినాయి. అలానే 2004 అప్పుడు గెలుస్తున్నారు, లాస్ట్ టైం కూడా 30,000 మెజారిటీ వచ్చింది. బట్ ఈసారి 1,00,000 ఓట్లు అనేటువంటి ఒక టార్గెట్ పెట్టారు. ఇప్పుడు పర్సంటేజ్ పరంగా చూస్తే గతం కంటే కూడా పర్సంటేజ్ పెరిగింది. సో ఈ లెక్కలను బట్టి చూస్తే అది ఎవరికి కలిసి వస్తుంది. ఇంకోటి మంగళగిరి నియోజకవర్గంలో 85.74% పర్సంటేజ్ నమోదైంది. అలానే హిందూపురం బాలకృష్ణది అయితే 77.82% మాత్రమే అక్కడ నమోదైంది. 80 క్రాస్ అవుతుందని చెప్పి అందరూ అనుకున్నారు, బట్ అక్కడ క్రాస్ కాలేదు. ఇంకోటి ఏంటంటే పిఠాపురం కంటే ముందుగా ఫస్ట్ అంటే సాయంత్రం 4 గంటలు 5 గంటలకు వచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే పులివెందుల్లో ఎక్కువ పర్సంటేజ్ నమోదైంది ఆ టైంకి. బట్ ఫైనల్ పర్సంటేజ్ వచ్చేసరికి పులివెందులో 81% మాత్రమే నమోదైంది. సో అక్కడ పర్సంటేజ్ అక్కడ పెరిగినటువంటి మధ్యాహ్నం టైంలో పెరిగినంత ర్యాపిడ్ రేషియోస్ ఈవినింగ్ టైంలో జరగలేదు అనేది కనిపిస్తుంది అది. సో అలానే గన్నవరం నియోజకవర్గంలో 84%. అంటే ఇవన్నీ ఎందుకు మనం చెప్తున్నాడు, కొన్ని కీ కాన్స్టిట్యున్సీస్లో ఓటింగ్ ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా జరుగుతున్నటువంటి చర్యలు. అలానే పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా ఒక నాయకుడు అక్కడి నుంచి ఆవిర్భవిస్తే ఆ నియోజకవర్గానికి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. కాబట్టి బహుశా ఈ పర్సంటేజెస్ పెరుగుతున్నాయి, 3% నుంచి 5%, కొన్ని చోట్ల 8% కూడా పెరిగినటువంటివి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆ కొత్త నాయకులు ఎవరైతే ఎంటర్ అవుతారో వారికి ప్రయోజనం చేకూర్చడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ఆ ప్రకారం చూసినప్పుడు మనం పులివెందుల్లో ఇప్పుడు మేము వైనాడు పులివెందుల అంటూ టీడీపీ నాయకులు కూడా క్యాంపెయిన్ చేశారు. అలానే షర్మిల ఫ్యాక్టర్ అక్కడ చాలా బలంగా ఉంది. షర్మిల వైపు వెళ్ళాలా వద్దా అనేటువంటి చర్చ చాలా బలంగా జరిగింది. ప్లస్ ఓటర్ ఎటువైపు టర్న్అవుట్ అవుతాడనేది కూడా రేపు రిజల్ట్ తర్వాత మనం ఇంకా క్లియర్గా పిక్చర్ దొరకవచ్చు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఓటింగ్ శాతం మాత్రం అంత ఆశాజనకంగా లేదు. పులివెందులకు సంబంధించి చూస్తే మనం 81% వరకే పరిమితం అయింది. బట్ ఆ పెరిగింది, గతంతో పోలిస్తే మాత్రం పర్సంటేజ్ పెరిగిన పర్సంటేజ్ ఎవరి వలన పెరిగింది, షర్మిల వలన పెరిగిందా, ప్రధాన ప్రతిపక్షం వలన, లేదా కూటమి వలన పెరిగిందా అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ వేరు అంశాలు ఉన్నాయి. పిఠాపురంలో వచ్చేసరికి ఒకటే అంశం ఉంది, పవన్ కళ్యాణ్ గెలుపు మెజారిటీ, ఈ డిస్కషనే జరుగుతుంది. అలానే వంగాగీత కూడా చివరి నిమిషం వరకు ఆమె ప్రయత్నాలు ఆమె చేశారు. అవి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి అనేది ప్రచారం చివరి రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ చివరి అంకంలో ఆయనే ప్రచారం రోజు యాత్ర ఫినిషింగ్ టచ్ అక్కడి నుంచే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా దాని ప్రభావం కూడా కొంత ఉండొచ్చు. ఎందుకంటే 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీ నుంచి చేసిన సందర్భంలో ఆమె గెలుపొందింది, ఆ విషయం అందరికీ తెలుసు. ప్లస్ సేమ్ కాపు ఓటు ఫ్యాక్టర్ అక్కడ దాదాపు 90,000 ఓట్ల వరకు కాపు కమ్యూనిటీకి సంబంధించి ఉంటాయి అని చెప్పని, అలానే రాజులకి సంబంధించి ఒక 25,000 నుంచి 30,000 ఓట్లు ఉంటాయి. మత్స్యకార వర్గాలు, ఇంకా బలమైనటువంటి కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి అక్కడ. అలానే ఎస్సీ మైనారిటీ వర్గాలు, ఇవన్నీ కూడా అక్కడ సాపేక్షంగా ఏంటంటే దాదాపు అన్ని రకాల కమ్యూనిటీస్ ఉన్నాయి. బట్ కాపు ఏంటంటే కన్సిడరబుల్గా నంబర్ ఎక్కువ. ఆ లెక్కను చూస్తే గాజువాకలో ఉండేటువంటి కాపు ఓటింగ్ పర్సంటేజ్ పిఠాపురం కంటే భీమవరం కంటే కూడా ఎక్కువ. కానీ గాజువాకలో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ఏం రాలా లాస్ట్ టైం. బట్ అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే 2 చోట్ల ఓడిపోయినా కానీ పవన్ కళ్యాణ్ పోరాడుతున్నటువంటి తీరు పైన ప్రజల్లో కొంత సింపతి ఉంది. ఆయనకు వ్యూహం లేదు, ఆవేశంగా చేస్తున్నారు, లేదా రాజకీయం కాదు అమ్ముడుపోయిన ప్యాకేజ్ రాజకీయం అనేటువంటి మాటలు ఎన్ని చెప్పినా కానీ ప్రజల్లో ఏంటంటే తనకున్నటువంటి ఒక లైఫ్ని వదిలేసి ఆయన జనం కోసం రోడ్డు మీదకి వచ్చాడు. అందులో ఇప్పుడు స్వార్థం ఏం లేదు కదా.
ఇప్పుడు ఆయన ప్యాకేజ్ కోసం చేసుకునే లెక్క అయితే సినిమాలు చేసుకుంటే ప్యాకేజీలు వస్తాయి కదా, ఈ ప్యాకేజీలు చేయాల్సినటువంటి అవసరం లేదు, అందరితో మాట పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి జనంకు ఉండే పర్సెప్షన్ ఒకటి జనానికి ఉంది, మనం ఎన్ని చెప్పినా కానీ మనం అటు చెప్పాల్సిన అవసరం ఇటు చెప్పాల్సిన అవసరం. సో ఆ న్యూట్రల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో చేయాలని తపన పడుతున్నాడు. 2019 ఎన్నికలకు 24 ఎన్నికలకు పోలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కీ రోల్ ప్లే చేస్తున్నారు అనుకోవచ్చు. ఈసారి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టెప్, నా ఆలోచన నుంచి నేను చెప్పేది ఏంటంటే ఆయన రైట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు గెలవడం ముఖ్యం. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్న సందర్భంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. అసలు అది అక్కడ స్పేస్ ఉన్నటువంటి సందర్భం కాదు. రెండోది తెలంగాణ ఉద్యమంతో ఒక పార్టీ బలంగా వేళ్ళు అనుకుంటున్నటువంటి సందర్భం, అది అక్కడ స్పేస్ లేదు. అదే సమయంలో మళ్ళీ లోక్సత్తా పార్టీ అని ఏదో సోషల్ చేంజ్ అనేటువంటి కాజ్తో వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ రావడం అనేది అక్కడ స్పేస్ దొరకపోయినా కానీ త్రివిక్రమ్ చెప్పినట్టుగా స్పేస్ తీసుకునే ప్రయత్నం చేశారు, కాబట్టి అక్కడ రివర్స్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ అనుభవం ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో వైపు నుంచి వైఎస్ఆర్సీపీ పాలనకి ఒక గీట్రాయి ఈ ఎలక్షన్. 5 ఏళ్ళు ఇప్పటివరకు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంటుందనేది చూడాల. 2019 భారీ మెజారిటీతో ఏది చెప్పినా అది చేస్తారు అనేటువంటి మాట చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకని ఒకవేళ చెబితే చేస్తారేమో అనుకున్నారు. ఇప్పుడు చెప్పిన వాటిలో ఎన్ని చేశారనే లెక్క వేసుకునేటువంటి అవకాశం ప్రజలకు ఉంది. ఇప్పుడు వంగాగీతకి లాస్ట్ మినిట్లో ఆయన ప్రచారం చేస్తూ మీరు గెలిపించుకోండి డిప్యూటీ సీఎం అన్నారు. గెలిపించిన వాళ్ళు చాలామందికి పదవులు లేని వాళ్ళు ఉన్నారు. దాని మీద కూడా డిస్కషన్ జరిగింది సోషల్ మీడియాలో. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగేటప్పుడు 2019లో ఏం చెప్పారు, రామకృష్ణారెడ్డి మంత్రివర్గంలో చోటు వస్తుంది, మీరు ఒక మంత్రిని ఎన్నుకోబోతున్నారు అన్నారు. మంత్రివర్గంలో చోటు వచ్చిందా? ఆయన చివరికి పార్టీని వదిలి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇలాంటి ఈక్వేషన్స్ ఆల్రెడీ చూశారు ప్రజలు. అందుకనే పిఠాపురంలో ఓటింగ్ ఫ్యాక్టర్ని చివరి సభ ప్రభావం చేసేటువంటి దానికంటే కూడా ఇక్కడ ఈ ఎలక్షన్ అంతా ఎందుకు జరగాలి అనే దాని మీద వస్తే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేయాలా, కంటిన్యూ చేయకూడదా అనే దాని మీదే ఫ్యాక్టర్ ఇప్పుడు ఓటింగ్ అన్నారు. అలానే పిఠాపురంలో ఓటింగ్ పవన్ కళ్యాణ్ని గెలిపించాలా వద్దా అనే దాని మీద కాదు జరిగింది, పవన్ కళ్యాణ్ మెజారిటీ చుట్టూనే ఎక్కువ జరిగింది. ఆ ఓటింగ్ ఫ్యాక్టర్ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఎన్ని రకాల మాటలు చెప్పినా కానీ అవి ఎక్కడ కూడా పొసిగేటువంటి పరిస్థితుల్లో లేవు. అందుకనే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాలు అంటే ఆ పిఠాపురం రూరల్ ఏరియాస్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు రాకపోయినా ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. హైదరాబాద్ అలాగే బెంగళూరు, చెన్నై లాంటి నగరాల నుంచి కూడా యువత పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఓటింగ్ చేశారు. వచ్చి పిఠాపురం మూలాలు ఉండి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మా ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది, మంచి జరుగుతుందనే ఆలోచనతో వెళ్ళి అది కూడా ఒకసారి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి మాత్రమే ఉంటుంది ఆ అడ్వాంటేజ్. ఈసారి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనే దాని మీద నెక్స్ట్ టైం జడ్జిమెంట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మెజారిటీ ఎంత అనేది నాగబాబు గారు క్లారిటీ ఇచ్చారు. మెజారిటీ ఎంత అనేది ప్రస్తుతం కాదు, గెలవడం ఒకటే ముఖ్యం. మాకు ప్రజల ఆశీర్వాదాన్ని బట్టి మెజారిటీలు ఉంటాయి. ఏదైనా ఆయనను గెలిపించి ప్రజలు కనుక ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే అదే పెద్ద బాధ్యత. ఇప్పుడు చేస్తున్న బాధ్యత కంటే ఇంకా ఎక్కువ అవుతుంది పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట. నాగబాబు గారు కూడా ఆయన 1.5 రోజులు అక్కడే ఉన్నారు. ఆయన భార్య ప్రచారం చేశారు, ఆయన కొడుకు ప్రచారం చేశారు. సో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన కూడా చాలా కష్టపడ్డారు. ఇవన్నీ పనిచేసినాయి. ప్లస్ చాలామంది నటులు, జబర్దస్త్ టీం కావచ్చు, చిన్న ఆర్టిస్టులు వాళ్ళందరూ స్వచ్ఛందంగా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఆహ్వానించినట్టు, ఒకవేళ వాళ్ళ ఆహ్వానాలు లేకపోయినా కానీ తమకు పరిచయాలు ఉన్న వాళ్ళని పట్టుకొని పిఠాపురం వెళ్ళి ఒక 2 రోజులు జనసేనకు ఓటేయండి అని చెప్పి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ వాలంటరీ క్యాన్వాసింగ్ సిస్టమ్ అనేది ఏ పార్టీకి లేదు. మా అంతటా మేము వెళ్ళి స్వచ్ఛందంగా ప్రచారం చేస్తాం అనేటువంటి పద్ధతి ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలో లేదు. పవన్ కళ్యాణ్కి ఒక్కడికి మాత్రమే ఉంది. పార్టీని పక్కన పెడదాం మనం, అక్కడ కూడా జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో జరిగిందా అంటే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవ్వచ్చు. బట్ పిఠాపురం మీద మాత్రం ఆ ప్రభావం ఉంది. అందుకనే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఈ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చినటువంటి విధానంలో కూడా, ఎందుకంటే రౌండ్స్ వారీగా ఓటింగ్ పర్సంటేజ్ని సజెస్ట్ చేసి చూస్తే కూడా చాలా రౌండ్స్లో మీకు ఊహించిన విధంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అంటే రౌండ్స్ మీన్స్ కౌంటింగ్ కాకపోయినా కానీ గంటల వారీగా ఇచ్చారు కదా, సమయాన్ని బట్టి మొత్తం ఇచ్చినటువంటి డేటా, ఇక్కడ మొత్తంగా వచ్చినటువంటి డేటా చూస్తే గొల్లప్రోలు రూరల్ ఏరియాలో మేల్ ఓటింగ్, ఫీమేల్ ఓటింగ్ అసలు ఎంత ఉంది, అందులో ఎంత పర్సంటేజ్ జరిగింది, 81% ఓటింగ్ జరిగింది స్టార్టింగ్ వార్డ్స్ వారుగా. అంటే మొత్తం ఏ వార్డులో ఎంత ఓటింగ్ ఉంది ఆ డేటా అంతా కూడా వచ్చింది మనకి. దాని ప్రకారం చూస్తే కనుక గొల్లప్రోలు రూరల్ అలానే 3 మండలాలు ఉన్నాయి మొత్తం. అక్కడ 3 మండలాల్లో ఉన్నటువంటి డివిజన్ వారి ఓటింగ్ కూడా ఎక్కడా కూడా 80% తగ్గల.
గొల్లప్రోలు రూరల్ 81%, తర్వాత గొల్లప్రోలుకి సంబంధించి బూత్ నెంబర్స్ వారీగా ఉన్నాయి కాబట్టి మనం బూత్ నెంబర్స్ చెప్పలేం కాబట్టి అన్నీ కూడా 81%, 83%, 88%, 80%, 80%, 88%, 87%, 85%, 85 ఎక్కడ కూడా 80% బిలో జరగల, అంటే కనీసం 79 కూడా లేదు. అన్ని పోలింగ్ బూతుల్లో ఇప్పుడు అక్కడ ఎన్ని పోలింగ్ బూత్లు అయితే అరేంజ్ చేశారో వాటన్నిటికీ సంబంధించి యావరేజ్గా ఎన్ని బూత్లు ఉన్నాయంటే మొత్తం పిఠాపురం బూత్ లిస్ట్ ఒకసారి మనం చూస్తే కనుక 242 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 242 పోలింగ్ స్టేషన్స్ వారీగా మేల్ ఫీమేల్ ఓటింగ్లో కూడా ఎక్కడ కూడా ఇది రాలా, అంటే 80% బిలో రాలా, అంతా కూడా 85, 80 రౌండ్లో కూడా. యూ కొత్తపల్లిలో అయితే 92% పోలింగ్ జరిగింది, 242 బూత్ నెంబరు, 92.24% పోలింగ్ జరిగింది. అంటే ఇంత పోలింగ్ టర్న్అవుట్ అనేది అంత ఆషామాషిగా వచ్చేటువంటి విషయం కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజల్లో కూడా ఒక కసి కోపం ఉండేటువంటిది అనమాట. అలాంటిది ఒక 225 పోలింగ్ బూత్లో మాత్రం 79.2% ఓటింగ్, అదే లీస్ట్. మిగతా అన్నీ కూడా 94% జరిగినవి కూడా ఉన్నాయి. 329, 349 బూత్స్లో 94%, 94.2%, 91%. సో అంటే ఇదంతా ఎందుకు జరిగింది అంటే చాలా అంతా కూడా ఇప్పుడు రూరల్ ఓటింగ్ ఎక్కువ శాతం వైసీపీకి కలిసి వస్తుంది అనేటువంటి ఒక అంచనా ఉంది. బట్ పిఠాపురంలో చాలా వరకు రూరల్ ఏరియాస్ ఉన్నా కానీ అవన్నీ కూడా జనసేనకి టర్న్అవుట్గా కనిపిస్తున్నాయి అనేది గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఫైనల్ ఓటింగ్లో అంత ఆషామాషి విజయం ఉంటుందని అయితే నేను అనుకోవడం లేదు. టఫ్ ఫైట్ ఇచ్చి ఉండవచ్చు, కానీ ఆ గెలుపు ఎలా ఉంటుంది అనేది రిజల్ట్ని బట్టే చెప్పగలుగుతాం. ఇప్పుడు 2014లో 2014లో కూడా కూటమి అభ్యర్థిగా నిలబెట్టిన వ్యక్తి 3వ స్థానంలో నిలిచారు. కాబట్టి ప్రజలకి ఉండేటువంటి పిఠాపురం ఓటర్ తీర్పులో ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే చాలా డిఫరెంట్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి చరిత్ర పిఠాపురంకి ఉంది. ఒకసారి గెలిచినటువంటి వ్యక్తికి రెండోసారి అవకాశం, ఒకసారి గెలిచినటువంటి వ్యక్తి రెండోసారి గెలవలేదు. అలానే ఒకసారి వచ్చిన పార్టీ రెండోసారి వరుసగా రెండోసారి అయితే అసలే రాలేదు. సో అలాంటి చరిత్ర ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం వైసీపీకి సంబంధించినటువంటి దొరబాబు గెలిచారు. ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రారంభించినటువంటి 83, 85లో జరిగినటువంటి సందర్భంలో మాత్రమే వెన్నా నాగేశ్వరరావు 2 సార్లు గెలిచారు. తర్వాత చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది, తర్వాత ఇండిపెండెంట్గా వీరభద్రరావు గెలిచారు. ఇండిపెండెంట్లో కూడా 3 సార్లు గెలిపించినటువంటి హిస్టరీ ఉంది. పాత చరిత్రను వదిలేస్తే ఈ రీసెంట్ హిస్టరీలో కూడా 99లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు, 2004లో బీజేపీ అభ్యర్థి గెలిచారు, 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి. ఇప్పుడు ఎవరైతే వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగా గీత ఉన్నారో ఆమె పీఆర్పీ నుంచి ఇదే 2014లో ఎస్విఎస్ఎన్ వర్మ గెలిచారు, ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు. ఎందుకంటే 2014లో కూటమిలో ఆయనకు సీటు దక్కలేదు. విశ్వం అనేటువంటి ఆయన్ని లీడర్గా అక్కడ పెట్టారు, ఎన్ఆర్ఐ క్యాండిడేట్. బట్ ఆయన ఓవరాల్గా అంత ప్రయత్నం చేసి కూడా 20,000 ఓట్లు దాటలేదు ఆయనకి, 20-25,000 ఓట్ల లోపే వచ్చినట్టు ఉన్నాయి ఆయనకి. సో ఆయన ఓటమి 3వ స్థానం. అదే టైంలో ఆ ఎన్నికల్లో కూడా ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. పద్మనాభం 2009 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, 3వ స్థానంలో ఉన్నారు. పద్మనాభం 3వ స్థానంలో ఉన్నారు. 2014లో జరిగినటువంటి కూటమి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి 3వ స్థానంలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి దాదాపు 92,000 పైసలకు ఓట్లు దక్కించుకున్నారు. అంటే 47,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే వ్యక్తుల ప్రాబల్యం కొంత ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చు. అక్కడ వర్మ గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే లోకల్గా ఆయన చాలా ప్రయత్నం చేసింది. ఎందుకంటే 2009 ఎలక్షన్స్లో కేవలం 1000 ఓట్ల తేడాతో వంగగీత చేతిలో, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చేతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎస్విఎస్ఎన్ వర్మ ఓడిపోయాడు. 3వ స్థానంలో నిలిచినటువంటి ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. ఈయనకంటే 2,000 ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నాడు ఆయన. సో నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో 2014లో నేనే అభ్యర్థిగా నిలవాలనేటువంటి ఆకాంక్షతో ఆయన బలంగా పనిచేశారు. దానికి తగ్గట్టుగా 2012, 13లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు పాదయాత్రకు సంబంధించి కూడా అక్కడ ఒక ఇన్ఛార్జిగా పిఠాపురం పరిసర ప్రాంతాల ఆ నియోజకవర్గం మొత్తం బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తించారు. కాబట్టి అభ్యర్థి ఆయనే అనేటువంటిది ప్రతి ఇంటితో కూడా ఆయనకు ఒక అటాచ్మెంట్, అనేక యాక్టివిటీస్లో భాగంగా ఆయన ప్రతి ఇంటితో అటాచ్మెంట్ ఏర్పడింది. కానీ చివరి నిమిషంలో ఎన్ఆర్ఐకి టికెట్ ఇవ్వడం అనేది నియోజకవర్గం ఓటర్కి నచ్చలేదు. అందుకని చాలా బలంగా పనిచేసింది. ఆయన గుర్తు కాకపోయినా కానీ ఇండిపెండెంట్గా వేరే గుర్తు మీద పోటీ చేసినా కానీ 92,000 ఓట్లు వచ్చినాయి, భారీ మెజారిటీ. వైసీపీ అభ్యర్థి ఆ రోజు 50,000 ఓట్లు మాత్రమే తెప్పించుకోగలిగారు. అంటే 40,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో వర్మ గెలిచారు. సో అదే వేవ్ ఒకవేళ కొనసాగి ఉంటే 2019లో కూడా ఆయనకు వచ్చి ఉండాలి. కానీ 2019లో 14,000 ఓట్ల తేడాతో వర్మ ఓడిపోయారు. జనసేన పార్టీ అభ్యర్థి 29,000 ఓట్లు చీల్చగలిగారు. సో ఈ లెక్కలను బట్టి చూస్తే జనసేన టీడీపీ కలిసినప్పుడు ఈ మెజారిటీ ఖచ్చితంగా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చాకచక్యంగా వర్మ బయటకు వెళ్తే ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఆయన బుజ్జగించారు. గవర్నమెంట్ వస్తే కనుక మొదట
అవకాశం నీకేస్తా అంటే ఎమ్మెల్సీ చేస్తాననేటువంటి మాట ఇచ్చారనేది చాలా గట్టిగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆయన తన సొంత మనిషిగా మలుచుకుని ఆయన మార్చుకున్నారు కాబట్టి అంత కష్టపడి పనిచేశారు. సో ఇదంతా కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్లో రిఫ్లెక్ట్ సో అవుతుంది. వర్మ కూడా కష్టపడి పనిచేయడం, టీడీపీ క్యాడర్ కూడా అదే స్థాయిలో కష్టపడడం ఇవంతా కూడా పెరగడానికి కారణం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి అది కూడా ఒక బలమైనటువంటి కారణం అవుతుంది. కానీ ఇంకా పెరిగి ఉండాల్సింది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా అంతకంటే పాసిబిలిటీస్ ఉండకపోయి ఉండొచ్చు. అయినా కానీ 86% అంటే 86.63% దాకా రీచ్ అవ్వడం అంటే అది చాలా పెద్ద ఓటింగ్ పాయింట్ కిందే మనం చూడాల్సి ఉంటుంది. అంటే దాదాపు 2.5 లక్షల ఓటర్లలో దాదాపు 2,20,000 మంది దాకా ఓటింగ్ వేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి 1,00,000 మెజారిటీ అనేటువంటి దానికి ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఆయన ఒక 1,50,000 ఓట్లు దక్కించుకుంటే మిగతా 50,000 ఓట్లు ఇటు అటు ఇదైతే కనుక 1,00,000 మెజారిటీ సాధ్యం కావచ్చు. కానీ అంత సీరియస్ ఓటింగ్ జరిగిందా అనేది కొంచెం సందేహం ఉంది. కాబట్టి మెజారిటీ విషయంలో 60,000 నుంచి 80,000 వరకు రావడం అనేది చాలా సులువు అనేటువంటిది కొంతమంది గ్రౌండ్ నుంచి చేస్తున్నటువంటి సర్వేలు చెబుతున్నటువంటి మాట. బట్ ఓటింగ్ ఫ్యాక్టర్ మాత్రం సీరియస్గా పవన్ కళ్యాణ్ మన నియోజకవర్గానికి రిప్రజెంట్ చేయాలి, పవన్ కళ్యాణ్కి ఈసారి అవకాశం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ వస్తే మన నియోజకవర్గం బాగుపడవచ్చు, ఇలాంటి ఆలోచనతో చేశారు. ఇది ఒక్కసారి మాత్రమే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి కూడా 2019లో చేసినటువంటి ఓటింగ్ ఎవరు ఊహించిన విధంగా టర్న్అవుట్ ఎందుకు అయింది అంటే, యువకుడు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయింది. చివరి నిమిషంలో వాళ్ళ మీద వీళ్ళు నెపాలు నెట్టుకున్నారు కానీ రాష్ట్రానికి ప్రయోజనం జరగలేదనేటువంటి ఆవేదన ఒకవైపు, ఒక అవకాశం అనేటువంటి మాట బాగా పనిచేసింది. ఈసారి ఇస్తే ఏదన్నా ఒక అద్భుతం జరుగుతుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది అనేటువంటి ఆలోచనతో ఒక భారీ ఓటింగ్ జరిగింది. అప్పుడు అనుకూలంగా, వైసీపీకి అనుకూలంగా. ఎందుకంటే అప్పుడు కూడా ఉమెన్ ఓటింగ్ ఎక్కువ జరుగుతుంది అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పనిచేసింది అనుకున్నారు. బట్ అక్కడ పనిచేసింది అది కాదు. ఈ అవకాశం మార్చాలనేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత అనేది పనిచేసింది అక్కడ ఆ రోజు కనబడింది క్లియర్గా. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఓటింగ్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత వర్సెస్ కొత్త అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం, ఈ రెండు కూడా పిఠాపురంలో ఎక్కువ పనిచేసినాయి. ఓవరాల్గా స్టేట్లో ఎలా ఉందనేది మనం ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టర్ కనిపిస్తుంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా పరిధిలో జరిగినటువంటి, చిత్తూరు లోక్సభ పరిధిలో జరిగినటువంటి 7 నియోజకవర్గాల్లో 80% పైగా ఓటింగ్ జరిగింది. ఒక్క నియోజకవర్గంలో మాత్రం 81% ఓటింగ్ జరిగింది. మిగతా 6 నియోజకవర్గాల్లో 85% పైగా ఓటింగ్ జరిగింది. కుప్పం నియోజకవర్గంలోనే 88% కనిపిస్తుంది మనకి, 89% వచ్చింది. సో అంటే ఆ భారీ ఓటింగ్ ఎవరికి అడ్వాంటేజ్ చేయబోతుంది అనేది మనం ఇప్పుడు బయట నుంచి చేసేటువంటి విశ్లేషణల కంటే కూడా బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయినాక ఆ సమాధానం ఇంకా డిఫరెంట్గా కూడా. సో జూన్ 4th వరకు మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ప్రీవియస్ హిస్టరీ చూసినా కూడా అదేవిధంగా భారీ స్థాయిలో పోలింగ్ నమోదవడం, ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విజయం ఒక రకంగా చెప్పాలంటే నల్లేరు మీద నడకే కావచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక హాట్ సీట్గా మారినటువంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు, జనసేన పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా 1,00,000 మెజారిటీకి రీచ్ అవుతారా లేదనేది కూడా జూన్ 4 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.